విషయాలు, ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు, కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు. అందులో మొదటిది, హౌ ద చర్చ్ కమ్స్ ఇన్ టు బీయింగ్. సంఘము ఉనికిలోకి ఎలా వస్తుంది? ఎఫెసీ పత్రికలో చూస్తాం. అది దాని గురించి మాట్లాడతాం తర్వాత. సంఘము ఉనికిలోకి ఎలాగ వస్తుంది? ఉనికిలోకి అనగా సంఘం ఎలా జన్మిస్తుంది? ఇది ఈజ్ ఫార్మింగ్ ద చర్చ్ సంథింగ్ వి డూ ఆర్ ఇస్ ఇట్ గాడ్స్ డూయింగ్? సంఘం అనేది, సంఘం ఏర్పడడానికి మనం చేసే కార్యమా, లేక ఇది దేవుని కార్యమా? దీని గురించి అవగాహన మనకు కావాలి. చాలామంది భావన ఏదనగా, ఏముంది, మా చుట్టాలు 10 మంది కలిస్తే అదో సంఘం, మా గ్రూప్ కలుసుకుంటే అదో సంఘం. సంఘంలో సంఘాలు పెడుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక సంఘం అనేది ఏమిటి? సంఘం ఎలాగూ జన్మిస్తుంది, ఎలాగ ఉద్భవిస్తుంది? తర్వాత రెండవది, హౌ ఇస్ ద చర్చ్ టు ఫంక్షన్. సంఘం ఎలా పనిచేయాలి, ఎలా పనిచేయాలి ఆలోచించడం. ఆర్ వి ఫ్రీ టు ఆర్గనైజ్ ఇట్ ఇన్ ఎనీ వే వి లైక్ ఆర్ వాంట్? మనకు నచ్చినట్టుగా, మనకి ఇష్టపడినట్లుగా దాన్ని నిర్వహించవచ్చునా? ఆర్ డస్ గాడ్ హ్యావ్ డిటర్మినింగ్ ఐడియాస్ ఇన్ దట్ ఏరియా? సంఘం యొక్క పనిలో, కార్య విషయంలో దేవునికి ఏదైనా స్థిరమైన నిర్ణయాలు, ఆలోచనలు ఉన్నాయా? అవి మనం చూస్తాం. ఇంకా ఒకవేళ ఇంకా ప్రాముఖ్యమైన ప్రశ్న, వాట్ ఈస్ ద చర్చ్ ఫర్ ఎనీవే? సంఘం దేని కొరకు? అసలు సంఘం అనేది దేని కొరకు? డస్ ద చర్చ్ ఎగ్జిస్ట్ merely to teach others with the gospel? సువార్తను ప్రకటించడం, ఇతరులకు ప్రభువును గురించి చెప్పడం కోసం మాత్రమేనా సంఘం ఉన్నది? లేక సంఘం అనేది సంఘంలో మనందరికీ సంతోషం, ఆనందం కలుగు చేయడం కోసం మాత్రమేనా ఉంది? సంఘంలో వారందరికీ సంతృప్తి, ఆనందం, భరోసా ఇచ్చిన కొరకైనా సంఘం ఉంది? లేక ఇస్ దేర్ సమ్ గ్రేటర్ ప్లాన్? దీనికంటే ఇంకా గొప్పదైన ప్రణాళిక ఉందా? ఒకవేళ సంథింగ్ పర్హాప్స్ దట్ ఈవెన్ ద ఏంజల్స్ లుక్ ఇంటూ, దేవుని దూతలు సైతం తొంగి చూచేలాంటి పని ఏదైనా సంఘానికి ఉందా? ఇవన్నీ మనం ఆలోచించవలసిన అవసరం ఉందని మనవి చేస్తూ ఉన్నాను. అది ఈ రోజులో మన సంఘాన్ని చూసినప్పుడు, మన సంఘం మాత్రమే కాకుండా మొత్తం సంఘాలన్నీ మనం చూస్తే, పాలకొండలో కానీ ఆయా ప్రదేశాల్లో కానీ, మనం ఎక్కడ ఏ సంఘాన్ని చూసినా మనకు కనబడుతున్న విషయం ఏదనగా ఒక పెద్ద సమస్య, చాలా ప్రాముఖ్యమైన సమస్య. అది ఏదనగా సంఘాలన్నీ కూడా మ్యాన్ సెంటర్డ్, మనిషి కేంద్రితమైగా ఉన్నాయి సంఘాలు. ఇప్పుడు సంఘాలు అన్నప్పుడు మన పేర్లు ఉన్నాయి, కానీ పేరు చెప్పుకోక ఏదో మనిషి పేరుతో చెప్పుకుంటూ ఉంటాం. పలానా వారి సంఘం, పలానా వారి తాలూకు ఇది అని చెప్పుకునే పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఆ పేరు ఏదో ఆ సంఘానికి సంబంధించిన నాయకుని పేరు చెప్పుకుంటే అది వేరే సంగతి. కానీ నేను చెబుతున్న ఈ మ్యాన్ సెంటర్డ్నెస్ అనేది ఏదనగా సంఘంలో ప్రతి విషయము కూడా మనిషి కేంద్రితమైనదై, లేకపోతే ఇంకా చెప్పాలంటే నేను కేంద్రితమైనదై, మీ కేంద్రితమైనదై, దీనివల్ల నాకు ఏమి ప్రయోజనం, మాకు. కనుక సంఘం అంతట్లో అన్ని సంఘాల్లో ఉన్న పరిస్థితి ఏదనగా, ఏదైనా ఒక సంఘానికి మనం సభ్యులుగా లేకపోతే చెందిన వారంగా మనం ఉంటే ఉండడానికి మనం ప్రేరేపిస్తుంది, నడిపిస్తుంది ఏది అనగా, నాకు ఇందులో ఏముంది, నాకు ఇందులో ఏమి ఆనందం కలుగుతుంది, నాకు ఇందులో ఏమి నాకు ఉంది, దీనివల్ల నాకు వస్తున్న ప్రయోజనం ఏమిటి? ఆ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని క్రీస్తు కేంద్రితం కాకుండా మానవ కేంద్రితముగా, మానవ ఇష్టాలు, మానవ కోరికలు, మానవ అభీష్టాలు నెరవేర్చుకోవడం కోసం సంఘం ఉన్న కారణం చేత ఘోరమైన సమస్య సంఘం కలిగి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది యొక్క భావన ఏదనగా, వి థింక్ ఆఫ్ ద చర్చ్ as being created and managed by us and for our needs. చాలామందికి ఉద్దేశం ఏదనగా, సంఘము దేని కొరకనగా మనం దాన్ని స్టార్ట్ చేసాం, మనం ప్రారంభించాం, దాన్ని నిర్వహిస్తున్నాం దేని కొరకనగా మన అవసరాలు తీర్చబడ్డానికి. ఇప్పుడు కొన్ని చోట్ల కొన్ని సంఘాలు సేవకుని యొక్క పోషణ నిమిత్తం ఏర్పాటు చేసుకున్న సంఘాలు.
మరి ఏ ఉద్యోగం లేక ఏ పని పాటు లేకుండా సంఘము ద్వారా పోషించబడడానికి అదొక మార్గం చూసినప్పుడు ఆ సేవకు కారణం, ప్రారంభం లేకపోతే విజన్, దర్శనం ఏదనగా నేను నా కుటుంబం పోషించబడాలి. కానీ ఇక్కడ చూసినప్పుడు సేవకునికి ఉన్న దృష్టి ఏదనగా తను కేంద్రితంగా, అలాగే సంఘానికి వస్తున్న వారి దృష్టి కూడా నేను కేంద్రితంగా. ఇప్పుడు చూసినప్పుడు ఎప్పుడైతే ఈ దృష్టితో సంఘం మొదలవుతుందో సంఘం అందరిలో కూడా భావన ఏదనగా ఇప్పుడు ప్రతిదీ కూడా ఒక బిజినెస్, వ్యాపారం జరుగుతూ ఉంటుంది. నేను ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు, ఇక్కడికి మీరు ఇవ్వండి అలాగే ఇక్కడ తృప్తి అవుతుంది, మరి ప్రకృతి దేవుడు మీకు ఇస్తాడన్నప్పుడు అక్కడ అందరూ ఇచ్చేది దేని కొరకు కనుక మళ్ళీ తిరిగి మాకు వస్తుంది. దానికి ఎన్నో సాక్ష్యాలు చూపిస్తారు, ఎన్నో రుజువులు చూపిస్తారు, ఎంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అవన్నీ చూస్తే అక్కడ ఆ సంఘంలో ఇస్తే, ఆ సేవకు మనం ఇస్తే మనకు ఎంతో దీవెన ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మానేసి అక్కడికి వెళ్ళిపోదాం. అది ఒక సంఘం నుంచి ఇంకో సంఘానికి వెళ్ళామంటే దేనికి వెళ్ళాము? ఇక్కడ మన అవసరాలు తీర్చబడడం లేదు, మనకు కావలసిన మనకు దొరకడం లేదు, నా ఈగో సాటిస్ఫై అవ్వడం లేదు, నేను ఆశించడం నేను పొందలేకపోతాను. అక్కడ కనబడుతుంది వాళ్ళకి పొందుతున్నారు కానీ నేను అక్కడికి వెళ్ళిపోతాను. కానీ ఇక్కడ చూసినప్పుడు అక్కడ మన అవసరం మన విషయమే కానీ ఎక్కడ దేవుడు కానీ దేవుని మహిమ కానీ ప్రస్తావన లేదు అక్కడ. ఆ కారణం చేత ఈరోజు మనవి చేస్తాను, ఎఫెసీ పత్రిక చాలా విలువైనది, ఇట్స్ వాల్యుబుల్. ఎఫెసీ పత్రిక సంఘానికి సంబంధించినది. అయితే ఎఫెసీ పత్రిక మనం చూస్తే ప్రారంభం దేవునితో ప్రారంభమవుతుంది, త్రిత్వముతో ప్రారంభమవుతుంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఇది ప్రాథమికమైన మూలమైన సిద్ధాంతం, ట్రినిటీ, త్రిత్వం. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో ప్రారంభమవుతుంది. ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే ఈ త్రిత్వం సంఘం యొక్క ఉనికికి కారణమని చెప్తా, తర్వాత ఇంకా వివరిస్తాను దాన్ని. అయితే మొదటి అధ్యాయంలో మనం చూసాము, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం పూర్తి అవ్వలేదు మనకి ఇంకా. అక్కడ తండ్రి యొక్క కార్యం మనం చూస్తున్నాం. తండ్రి పని ఏమిటి? భూమికి పునాదులు వేయక మునిపే క్రీస్తునందు మనలను ఎంపిక చేసుకున్నాడు, ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత మొదటి అధ్యాయంలోనే క్రీస్తు యొక్క పని మనం చూస్తాం. తండ్రి అని దేవుడు ఎంపిక చేసుకున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ప్రభు ఎంపిక చేసుకున్న వారి కొరకే ఆయన మరణించడం కోసం ఈ లోకానికి వచ్చి శిలువ మరణము పునరుత్థానం ఆయన చెందిన విషయాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. పాపములకు క్షమాపణ, క్రీస్తుకి సంఘములో భాగం ఎలా పొందుతామనే విషయాలు మొదటి అధ్యాయం రాస్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మ కార్యం, అది ఇంకా దానికి రాలేదు, నేను తర్వాత వస్తాను, వివరిస్తాను. మొదటి అధ్యాయంలో చూస్తాం. ఇట్ టెల్స్ ఆఫ్ ద స్పిరిట్స్ వర్క్ ఇన్ డ్రాయింగ్ దీస్ ఎలెక్ట్ పీపుల్. దేవుని ద్వారా ఎంపిక చేయబడిన క్రైస్తవులు, విశ్వాసుల మనుషులను క్రీస్తు గొప్ప త్యాగం చేసిన కారణం చేత వారిని తీసుకొని వచ్చి వారికి పరిశుద్ధాత్మ దేవుడు తన ముద్రను వేసి వారికి పాపముపై సంపూర్ణ విజయాన్ని ఇచ్చుడు కొరకైనా అందుబాటులో ఉన్నాడు. కానీ ఇక్కడ చూసినప్పుడు మూడు మాటలు సూక్ష్మంగా చెప్పాలంటే, తండ్రి అని దేవుడు నిర్ణయించాడు, తండ్రి ప్రణాళిక. కుమారుడు దాని యొక్క ప్రణాళికను అనుసరించి లోక పాపముల కొరకైన పరిష్కారం, లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన మరణించాడు. అయితే పరిశుద్ధాత్ముడు చేస్తున్న పని ఏదనగా తండ్రి యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు చేసిన బలియాగాన్ని మనకు వివరించి మనకు ఒప్పుదల కలుగు చేసి మనలో అవగాహన కలుగు చేసి ఆ రక్షణానుభవాన్ని మనకు కలుగు చేస్తూ ఉన్నాడు. కనుక మన యొక్క రక్షణలో మనం క్రీస్తు బిడ్డలకు ఏర్పడడానికి మూల కారణము తండ్రి కుమార పరిశుద్ధాత్మ. చాలాసార్లు ఈ త్రిత్వంలో కూడా మనం పార్టీలు చేసేస్తూ ఉంటాం. కొంతమంది యేసు పార్టీ, కొంతమంది పరిశుద్ధాత్మ పార్టీ, కొంతమంది తండ్రి దాని దేవుని పార్టీ. అది లేదండి, అది ఎక్కడ కూడా లేదు. త్రిత్వము ఒకటే, ఒకే దేవుడు అనే సంగతి మనవి చేస్తాం. మనం వేరు చేయడం ఎంత మాత్రం కూడా సరికాదు. కొంతమంది పరిశుద్ధాత్మ ఇది అంత ఇదవుతుందని అడిగా పరిశుద్ధాత్మ నామం అడుగుతున్నాము తండ్రి, అది తప్పది. పరిశుద్ధాత్మ నామమున అడగకూడదు. మన ప్రార్థన ఎలాగ అడగాలి? మన ప్రార్థన ఎవరికి అడ్రస్ చేయాలి? తండ్రి అయిన దేవునికి అడ్రస్ చేస్తూ ఆయనకు మనం ప్రార్థన చేస్తూ మనం ముగింపు ఎలా చేయాలి? యేసు ప్రభు నామమున అడగాలి. ఆయన నామమున, ఆయన పేరట మనం ప్రార్థన చేయాలి తప్ప పరిశుద్ధాత్మ పేరట కాదు.
అయితే మన ప్రార్థనలో తండ్రికి సంబోధించాలి. అయితే ఒకవేళ అప్పుడప్పుడు ఆయా సమయాల్లో క్రీస్తు మనం సంబోధించి ప్రార్థన చేయవచ్చు, పరిశుద్ధాత్మను సంబోధించి కూడా ప్రార్థన చేయవచ్చు. కానీ మన ప్రార్థన అంతా క్రీస్తునే సంబోధిస్తూ, లేకపోతే మన ప్రార్థన అంతా పరిశుద్ధాత్మనే సంబోధిస్తూ మనం చేస్తే అది సరైనది కాదు. తండ్రి ముఖ్యం, తండ్రి ప్రారంభం, వాక్యముల విధానం అది. అయితే అప్పుడప్పుడు ఆయా సమయాల్లో పరిశుద్ధాత్మతో కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు, ప్రభువైన యేసుక్రీస్తుతో కూడా డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఏమాత్రం కూడా అందులో ఆటంకం లేదు. కానీ మన ప్రార్థన ఈ బ్యాలెన్స్ చూసుకోవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత రెండో అధ్యాయం మనం చూస్తే, ఈ మొదటి అధ్యాయం ముగింపు మనం చూసినప్పుడు సంఘము కొరకైన అపోస్తలుడైన పౌలు యొక్క ప్రార్థనతో ముగిస్తాడు. ముగించి ఆయన శిరస్సు అయి ఉన్నాడు, సంఘం ఆయన యొక్క శరీరమై ఉంది, సమస్తమును ఆయనతో నింపుతున్నాడనే మాటతో ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయాన్ని ముగించబడుతుంది. ఇది చెప్పాలంటే సరైన అసలైన సంఘాన్ని గురించిన సిద్ధాంతం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఇది దేవునితో మొదలవుతుంది. ఆయన పని తర్వాత ముగింపు కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క మహిమతోనే ముగింపు అవుతా ఉంది. దేవునితో ప్రారంభం కావాలి, ఆ కార్యం మధ్యలో అంతా దేవుని వలన జరగాలి. ముగింపు మనం చూసినప్పుడు దేవునికి మహిమ కలగాలి. ఇది సంఘం యొక్క ప్రాముఖ్యమైన లక్ష్యం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత రెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు సంఘముగా ఎలా ఏర్పడుతుంది అనే విషయాలు అక్కడ రాస్తారు. అందుగా అక్కడ ఒక్కొక్కరు ప్రభు యొక్క వెలుగు ఎలా పొందుకుంటారు, ఎలా రక్షించబడతారు అని రాస్తూ వారందరూ కలిసి సమిష్టిగా సంఘముగా ఎలా ఏర్పడతారని చెప్పి రెండో అధ్యాయాలు మనం చూస్తాం. రెండో అధ్యాయాలు చూసిన ఒకవేళ ఇది మనుషులు ఒక్కొక్కరి గురించి, నా గురించి, మీ గురించి రాయబడింది కాబట్టి మన మనుష్య కేంద్రితం అనుకుంటే అది కాదు. అక్కడ మనుషులు ఎలాగూ దేవుని యొక్క చిత్తంలోనికి రాగలరు, దేవుని యొక్క అవగాహనలోనికి వస్తారు, దేవుని యొక్క సంఘంలోనికి వస్తారు అనేది ఈ రెండో అధ్యాయంలో వదులుకొని రాస్తూ ఉన్నాడని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఇక్కడ మనల్ని పిలుస్తూ ఉన్నది విశ్వాసంలోనికి, తర్వాత మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం, రీజనరేషన్ అవడం కోసం, తర్వాత దేవుని ఎదుట మహిమ పొందడం కోసం అని మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. కానీ ఈ రకమైన దృక్పథం ఎఫెసీ పత్రిక అంతట్లో కూడా కొనసాగుతూ ఉంది. ఇక్కడ ప్రాముఖ్యంగా చూస్తే సంఘము ఎలా పనిచేయాలి, తర్వాత క్రైస్తవులు ఎలా జీవించాలి, తర్వాత విశ్వాసులు ఆత్మీయ పోరాటం ఎలా చేస్తాం, ఈ మూడు ప్రాముఖ్యమైన విషయాలు. ఇంతకుముందు భక్తుడు వాచ్మెన్ని ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆయన ఎవరు మనం చూడలేదు, కానీ ఆయన ఆత్మీయంగా ఎదుగుదల విషయమై చాలా ఎక్కువైన గ్రంథాలు రాయడం జరిగింది. అయితే ఎఫెసీ పత్రిక గురించి ఆయన ఈ పత్రిక అంతా కూడా 3 మాటల్లో పూర్తి చెప్పాడు. ఆయన ఆ 3 మాటలు ఏమిటంటే సిట్, వాక్ అండ్ స్టాండ్. దీనికి తర్వాత వివరిస్తాను నేను. 3 మాటలు: కూర్చోవడం, నడవడం, నిలబడ్డం. ఎఫెసీ పత్రిక అంతా అదే. కనుక ఒకవేళ ఈ పత్రికల ఈ యొక్క క్లాసులు లేకపోతే 21 రోజులు ఇంకా తర్వాత నేను మాట్లాడే అంశాలు పూర్తి కాకపోతే, ఎక్కువ కాలం అయిపోతే, ఒకవేళ గుర్తు లేకపోతే, పోయిన వారం చెప్పాను అనుకుంటాను దీని గురించి, మార్టిన్ లాయిడ్ జోన్స్ కాబోలు ఆయన 8 సంవత్సరాలు బోధించాడు. ఆయన ఎన్నో వందల ప్రసంగాలు చేశారు. కానీ ఒకవేళ ఇవన్నీ మీకు గుర్తు లేకపోతే ఇది గుర్తుంటుంది. ఏమిటది? సిట్, వాక్, స్టాండ్ కాదు. సిట్ తర్వాత వాక్, వాక్ తర్వాత స్టాండ్. సిట్ స్టాండ్, సిట్ స్టాండ్ మనకు అలవాటు అయిపోయింది కదా, అది కాదు. ముందు సిట్, ఆ సిట్ తర్వాత వాక్, ఆ తర్వాత స్టాండ్. మొదటిది క్రీస్తులో ఏమిటి, తర్వాత రెండవది క్రీస్తు కొరకు ఎలా నడవాలి, ఆఖరిది క్రీస్తులో ఎలా నిలబడాలి. దానికి తర్వాత వివరిస్తాను అనుకోండి. ఇంకా ఎఫెసీ పత్రికలో మిగతా పత్రికల్లో బోధించినదంటూ కొత్తదేమీ ఇందులో లేదు. ఈ పత్రికలో ఒక ఆయన దీని గురించి పరిశోధన చేసి, బిఎఫ్ వెస్ట్కోట్ అని ఆయన పరిశోధన చేసి అంటున్నాడు, ఈ యొక్క పత్రికలో 27 సిద్ధాంతాలు పౌలు వివరించాడు. అందులో కొన్ని ఆయన రాస్తున్నాడు. తండ్రి అని దేవుడు, తండ్రిని గురించి, కుమారుడైన క్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, త్రిత్వాన్ని గురించి, దేవుని చిత్తాన్ని గురించి, ఈ లోకము సృష్టిని గురించి, మన కంటికి కనబడిన అదృశ్య లోకాన్ని గురించి, దేవదూతల గురించి, దురాత్మ శక్తుల గురించి, సైతాను గురించి, సంఘము గురించి,
పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని గురించి, సంఘం యొక్క పరిశుద్ధమైన కార్యాల గురించి, ఇంకా క్రైస్తవ సేవను గురించి, ఇంకా అనేక విషయాలు ఇందులో ఇవన్నీ కూడా మిగతా పత్రికలో ఉన్నాయి. ఇదేది కూడా ఈ పత్రికలో మాత్రం ఉన్న విషయాలు కాదు, ఇవి అన్ని పత్రికలు ఉన్నాయి. చెప్పాలంటే ఈ పత్రికలు కనబడుతున్న ఈ విషయాలు అన్నీ కూడా ప్రాథమికమైన వేదాంతం, బేసిక్ థియాలజీ, బేసిక్ డాక్ట్రిన్. ఇది తప్పనిసరిగా ప్రతి విశ్వాసి కూడా ఎరిగి ఉండాలి. మన సంఘాల్లో మనకున్న పెద్ద సమస్య ఎదురుగా వాక్యం మనకు తెలియదు, దేవుని వాక్యము, దేవుని విధానం మనకు తెలియదు, మనం జీవించవలసిన విషయాల గురించిన సరైన అవగాహన మనకు లేదు. ఏదో భక్తి అంటే భక్తి, వస్తున్నాం పోతున్నాం అంటే పోతున్నాం తప్పించి ఎవరెవరో ఏవేవో చెబుతున్నారు అవన్నీ కూడా నమ్మేసి ఏ గాలికి ఎటు ఏదొస్తే దానికి మనం వంగిపోతూ ఒరిగిపోతూ ఇటు కొట్టుబిట్టాడుతున్న పరిస్థితులు మనం ఉన్నాం. కానీ ఈ ఆశా ప్రార్థన 21 దినాల తర్వాతకి ఎఫెసీ పత్రిక పూర్తయ్యే సమయానికి మనం స్థిరులముగా దేవుని బేసిక్ థియాలజీ, ప్రాథమికమైన మన పునాది, దేని మీద మన క్రైస్తవ జీవితం ఆధారపడి ఉండాలి, మన భవిష్యత్తు జీవితాలు దేని మీద ఆధారపడి ఉండాలి, మనం చేసే ఏ కార్యమైనా సరే మనం చేస్తున్న కార్యం ఇదిగో ఇందుకు చేస్తున్నాం అని మన దేవుని వాక్యంలో నుండి రుజువు చేసి చెప్పగలిగిన ప్రవర్తన మనకు కలిగి ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ఇది ప్రాథమికమైన ఉపదేశం. ఈ పత్రిక యొక్క ముఖ్యమైన ఫోకస్ ఏమిటి అనంటే, సంఘం అనేది దేవుని యొక్క నవీన సమాజం, నూతన సమాజం, గాడ్స్ న్యూ సొసైటీ. కానీ ఈ పుస్తకంలో చూసినప్పుడు క్రైస్తవ్యంలో ఉన్న సత్యాలను సంఘము గ్రహించి సంఘము అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని ప్రజలమైన మనము దాన్ని గ్రహించవలసిన అవసరం ఉంది. తర్వాత ఈ పత్రిక ప్రాక్టికల్ పత్రిక, అనగా మనం దినదిన జీవితం ఒక వేదాంతంగా, సిద్ధాంతంగా, ఒక సూక్తులుగా మనం నేర్చుకోవడం కోసం కాదు. ఇది ఈ పత్రికలో మనకు ప్రాక్టికల్గా మనం తెలియజేస్తున్న విషయాలు ఏదనగా మనం ఎవరు, హూ వి ఆర్, మనము ఈ స్థితికి, హౌ వి కేమ్ టు బి యాజ్ వి ఆర్, ఇప్పుడు మనం ఉన్న ఈ స్థితికి వచ్చామంటే ఎలాగొచ్చాం, తర్వాత మనం ఏం చేస్తాం, మన భవిష్యత్తు ఏమిటి, ఎక్కడ వెళ్తున్నాం, మన గమ్యం ఏమిటి, ఇంకా ఆ గమ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ గమ్యం యొక్క వెలుగులో మనం ఎలాగూ ప్రయాణము చేస్తున్నాం. జాన్ స్టాట్ అనే భక్తుడు దీన్ని సంక్షిప్తంగా వివరిస్తూ అంటాడు, క్రిస్టియన్ డాక్ట్రిన్, క్రైస్తవ వేదాంతం దేనికి ముడిపడుతుందనగా క్రైస్తవ కర్తవ్యం, క్రైస్తవ విశ్వాసం అది దేంతో ముడిపడుతుందనగా క్రైస్తవ జీవితం. కనుక మన జీవితం మన విశ్వాసాన్ని ప్రతిబింబించేదిగా ఉండాలి, దానికి ఆధారం ఉండాలి, కారణం ఉండాలి. మనం చేస్తున్న పనిపాట్లు క్రైస్తవ వేదాంతంలో, క్రైస్తవ డాక్ట్రిన్లో దేవుడు తప్పనిసరిగా మనకు అవసరమని తెలియజేస్తున్న ఆ బోధలో మన యొక్క కర్తవ్యం ఉంది. కానీ మనం చేసే పనులు ఇందులో నుంచి రావాలి. కానీ ఎఫెసీ పత్రికలో మనం ఏమిటి, దేవుడు కోరుతున్నది ఏమిటి, దేవుని చిత్తం ఏమిటి తెలియపరుస్తుంది, దానికి మనం ఏ రకంగా ప్రవర్తిస్తామో రాస్తాడు. మన యొక్క విశ్వాసాన్ని గురించి రాస్తాడు, మనం నమ్మవలసిన దాని గురించి రాస్తాడు. దాన్ని అనుసరించి మన క్రైస్తవ జీవితం, అదే వాచ్మెన్ నీ భక్తుడు అంటాడు, వాక్ అని, నడక, మన ప్రవర్తన. క్రీస్తునందు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, దాని పర్యవసానంగా మనం ఏం చేయాలి, అది ఈ పత్రికలో ప్రాముఖ్యంగా మనకి కనబడుతూ ఉన్నవి. కనుక ఈ పత్రిక చదువుతూ ఉంటాడుగా, ధ్యానిస్తూ ఉంటాడుగా, ఇంక సంఘాన్ని గురించి, సేవను గురించి ఆలోచిస్తూ ఉంటాడుగా, ప్రార్థిస్తూ ఉంటాడుగా. ఎందుకనగా మనం సంఘముగా చాలా ఆటుపోట్లకు గురయ్యాము, అనేకమైన ఇబ్బందులు ఉండా మనం దాటి వచ్చాం. అయితే మన లక్ష్యం నెరవేరలేదు, మనం చేరుకోవలసిన గమ్యస్థానం మనం చేరుకోలేదు. ఆ కారణం చేత ఒక రకమైన నిరాశ, నిస్పృహ ఏర్పడిన పరిస్థితులు మనందరిలో ఉన్నాయి.
మరి ముఖ్యంగా నాకు, మీకు అందరూ కూడా తెలుసు, కొంతకాలంగా సంఘంలో అంటే ఆయా ప్రత్యేకమైన కూడికల్లో వివరించాను. చాలా సంవత్సరాలు, కొన్ని సంవత్సరాలుగా నాకున్న కళలు ఏమిటంటే నేను చనిపోతున్నట్టు. కనుక అది సైతాన్ నుండి వస్తుంది అని భావించి మీ అందరి ప్రార్థన సహాయాన్ని కోరాను, ప్రార్థన చేశారు. అయితే నేను విభ్రాంతి నొందిన పరిస్థితి ఏమిటనంటే అది సైతాన్ నుండి కాదు, దేవుడే చూపిస్తున్నాడు. నాకు దేవుడే తెలియజేస్తున్నాడు. నా స్థితి అదనగా చనిపోతూ ఉన్నాను, మరణిస్తాను. ఆ మరణము కూడా ఏమాత్రం కూడా కష్టం లేకుండా చాలా సులువుగా తప్పని గుండా అయిపోయి పడిపోవడం అంతే. మరికి ఏమి ప్రయత్నం చేయనక్కర్లేదట. డాక్టర్లు చెప్పిన మాట అది. ఆ పరిస్థితిలో ఉంటుండగా అది అర్థమైన తరువాత కొంత ఆందోళన, ఆతృత, ప్రభా ఇంకెంతకాలం, ముఖ్యంగా మన తెల్లవారుజాము ప్రార్థనలో 5వ కీర్తన అనుకుంటాను, 5వ కీర్తన 8వ కీర్తన, ఆ వారం దాన్ని చదవలసి వారు రానప్పుడు నేను దాన్ని మాట్లాడాను. ఇంకెంతకాలం ప్రభా అని ఒక ఆలోచన, ఒక తలంపు. కానీ ఈ ప్రశ్నలన్నీ కలుగుతున్న సమయంలో ఎంతకాలం, ఏమిటి సంఘం, సంఘం ఎలా ఉండాలి, ఎప్పుడు ఇదే తలంపు, ఎప్పుడు ఇదే ఆలోచనతో ఉంటున్నాను అనుకోండి. కానీ మరి ఈ మధ్య మనకు కొంచెం ఎక్కువై ధ్యానిస్తూ ఉంటాడుగా 13వ కీర్తన, అందునా 5 కాదు 13, సరే తర్వాత వీలేదు ఇంకొంచెం మాట్లాడదాం. అయితే నాకు అర్థమైంది ఏదనగా, మనందరికీ, నాకు మీకు మనందరికీ కూడా సంఘాన్ని గురించిన సరైన అవగాహన మనకు కలగాలి. సంఘం గురించి సరైన అవగాహన కలగడం మాత్రమే కాకుండా త్రిత్వములో 3వ వ్యక్తి అయిన ప్రభువైన యేసుక్రీస్తు, ప్రభువైన పరిశుద్ధాత్మను గురించిన సరైన అవగాహన మనకి కలగాలి. మనలో తండ్రిని గురించిన అవగాహన కొంతవరకు ఉంది, క్రీస్తుని గురించి అవగాహన తండ్రి కంటే కొంచెం ఎక్కువగానే మనకి ఉంది. కానీ పరిశుద్ధాత్మను గురించి అవగాహన కూడా మనలో కొద్దివరకు మాత్రమే, కొంతవరకు అవగాహన ఉంది. కానీ ఆశ ప్రార్థన సంఘాన్ని గురించి చాలా కాలంగా మాట్లాడుతున్నాను. నేను డాక్టరేట్ చేసేందుకు కూడా సంఘానికి సంబంధించి, ముఖ్యంగా స్థానిక సంఘం యొక్క ఎదుగుదల గురించే చేశాను. అయినప్పటికీ దాని తర్వాత ఇంకా అక్కడితో ఆ థీసిస్ రాసేసాను, డాక్టరేట్ వచ్చింది, అది పూర్తయిపోలేదు చదువు. ఇంకక్కడితో నేను సాధించేస్తాను కనుక ఇది పుస్తకాన్ని పబ్లిష్ చేసి ఇంకా లోకం మీద వదిలేద్దాం అనే భావన కాదు. దాని తర్వాత ఇంకా చాలా పరిశోధించాను, చాలా చదివాను, చాలా నేర్చుకున్నాను. దేవుడు చాలా విషయాలు నేర్పించాడు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఎఫ్ఎస్సి పత్రిక ద్వారా దేవుడు ఇంకా నేర్పిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నేను ఆశించేది, అన్లెస్ వి ప్రాపర్లీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ చర్చ్ అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్, అవర్ అండర్స్టాండింగ్ విల్ బి లాప్సైడెడ్ అండ్ సో ఆల్సో అవర్ గ్రోత్. సంఘాన్ని గురించిన అవగాహన, పరిశుద్ధాత్మ యొక్క గురించిన అవగాహన, పరిశుద్ధాత్మను తర్వాత ఆయన చేసే పనుల గురించిన అవగాహన, మనకు సరైన అవగాహన మనం లేకపోతే మన ఎదుగుదల వంకరటింకరగా ఉంటుంది. దాంతో మన అవగాహన వంకరటింకరగా ఉంటుంది, మన ఎదుగుదల కూడా వంకరగానే ఉంటుంది. నా యొక్క ఆశా ప్రార్థన, మనందరి యొక్క ఆశా ప్రార్థన, క్రీస్తులోనికి మనం ఎదగాలి, క్రీస్తు చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఇంకా నా పరిశోధనలోను, డాక్టరేట్ కోసం చేసిన దాంట్లోను, దాని తరువాత ఒక విధంగా చెప్పాలంటే ఇంతవరకు నా జీవితకాలం అంతట్లో వాక్యాన్ని పరిశీలనగా చదవడం ద్వారా, అంటే ఏదో 3 నెలలు 4 నెలలు తరిమీది కాదు, కొన్ని సంవత్సరాల పాటు వేదాంతం అభ్యసించాను నేను. బ్యాచిలర్స్ లెవెల్, అలాగే మాస్టర్స్ లెవెల్, అలాగే డాక్టరేట్ లెవెల్ కొన్ని సంవత్సరాల పాటు, దాదాపు 15-20 సంవత్సరాలు అలా చదివి ఆ తర్వాత ఇంకా చదువుతూ ఉంటాడుగా ఒక ప్రాముఖ్యమైనది నాకు అర్థమైంది. ఇది మీరందరూ గ్రహించాలని కోరుచు ఉన్నాను. ఇంతకుముందు ఒకసారి దాని గురించి కూడా ప్రసంగం చేస్తామని చర్చలోని. ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ది యూనివర్స్, ఈ సృష్టి అంతటి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? ఇంతకుముందు మాట్లాడున్నాను కాబట్టి వీళ్ళ కొంతమందికి అయినా తెలుసుంటుందని భావిస్తున్నాను. చెప్పండి. ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ది చర్చ్, ఆఫ్ ది యూనివర్స్, ఈ సృష్టి అంతటి యొక్క అంతిమ లక్ష్యం
అమ్మా నాకు వినబడలేదు. మీరా నేనా? కొంచెం ఆ మాటకు ఆ చేరయ్యండారా విన్నవాళ్ళు. కొంతమందికి అంతిమ లక్ష్యం నేనే, నా ఇగో, నా ఇది కాదండి. బైబిల్ అంతా మనం గమనిస్తే, సంఘ చరిత్ర అంతా మనం గమనిస్తే, ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ది యూనివర్స్ సంఘం, ద చర్చ్. ఇది ప్రాముఖ్యమైనది. సంఘము కొరకే ఆయన ప్రాణం ఇచ్చాడు, సంఘము కొరకే ఆయన వచ్చాడు. ఇదంతా కూడా సంఘము కొరకే ఇదంతా చదవబడుతుంది. ద చర్చ్ ఇస్ ద సెంట్రల్ ఆబ్జెక్ట్ అండ్ గోల్ ఆఫ్ హిస్టరీ. చరిత్రకు లక్ష్యం, చరిత్ర యొక్క కేంద్రితమైన విషయం సంఘం. కానీ ఇంత ప్రాముఖ్యమైన సంఘం, అందులో మనం భాగమై ఉన్నాం. దీని గురించి అప్పుడు వివరిస్తూ మాట్లాడాను. ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, రెసిడ్యువల్ ఆర్గ్యుమెంట్ అని. అది ఏమిటంటే ఆర్గ్యుమెంట్, అది దాన్ని వివరిస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఒక కార్ల కంపెనీ, లేకపోతే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, కార్లు తయారు చేసే కంపెనీ ఉంది. అది ఒకప్పుడు ఒక కారు అనేది, ఆ కంపెనీ రాకముందు ఒక మనిషిలో ఒక ఆలోచన, అది ఒక తలంపు. ఆ తర్వాత ఆ తలంపును కాగితాల మీద పెట్టి ఒక ప్లాన్ గీసి ఎలా ఉండాలి అనేది ఆలోచించి ఆ తయారు చేయడం గురించి ప్రణాళికలు ఏర్పాటు చేశారు. ఆ ఆలోచనే ఒక పెద్ద ఎంటర్ప్రైజ్, ఒక పెద్ద పనిగా మొదలైంది. ఆ దాని కొరకు చూసినప్పుడు కొన్ని వందల ఎకరాలు, మన భోగాపురంలో ఎయిర్పోర్ట్ కడుతున్నారు, ఒక ఎయిర్పోర్ట్ ఒక ఆలోచన. కానీ అది కొన్ని వందల ఎకరాలు తీసుకొని ఆ ఫ్యాక్టరీ నిర్మిస్తారు. అనేక రకాలైన విభాగాలు ఆ ఫ్యాక్టరీలో రకరకాలు ఉంటాయి. అనేక రకమైన మెషిన్లు ఉంటాయి, యంత్రాలు ఉంటాయి. ఎంతోమంది, కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేసే కంపెనీలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అవన్నీ పనిచేసి దానికి పక్కన ఇంకా చాలా మిగతా యాన్సిలరీస్ ఉంటాయి. కారు ఫ్యాక్టరీ అన్నప్పుడు దాని ప్రక్కనే సీట్లు చేసేవాళ్ళు ఉంటారు, సీట్ కవర్లు చేసేవారు ఉంటారు, లేకపోతే హార్న్లు చేసేవారు ఉంటారు, బ్యాటరీలు చేసే కంపెనీలు వస్తాయి. ఇంకా కారుకి సంబంధించి మిగతా ఆయా పరికరాలు ఏర్పాటు చేసే కంపెనీలు చుట్టూ చాలా వస్తాయి. అయితే చివరికి ఈ ఫ్యాక్టరీ అంతా దేనికోసం ఉందంటే, ఇవందరూ ఎన్ని పనులు అయిన తర్వాత బయటకు వస్తున్న ఆ కారు కొరకే ఈ ఫ్యాక్టరీ అంతా కూడా ఉంది. వారి అంతిమ లక్ష్యం కారు బయటికి రావాలి. ఈ కారు బయటికి రావడం కోసం, ఆ కారుకు అవసరమైన అన్ని విషయాలు కూడా చేయడానికి ఎంతోమంది ఎన్నో కార్యాలు చేస్తున్న పరిస్థితి మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, వాక్యంలో చరిత్ర అంతా మనం పరిశీలించి చదివితే, దీని అంతటికి అంతిమ లక్ష్యం ఏదనగా సంఘము కొరికే ఇదంతా ఉంది. మనం అందరం ఈరోజు సంతోషం తర్వాత ఇంకా ఆనందంతో ఉండగలిగిన కారణం ఏదనగా మనం అందులో భాగమై ఉన్నాం. ఈ లోకమంతా మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. రోమపత్రికలో పౌలు రాస్తాడు, దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత కొరకు ఈ భూమి, ఈ లోకమంతా ప్రసవేదన పడుతుంది. అనగా మన యొక్క ప్రత్యక్షత, దేవుని సంఘం యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉంది. కనుక సంఘమే అల్టిమేట్ గోల్. అది దాని కొరకు క్రీస్తు తను అప్పగించుకున్నాడు. సంఘం అనేది ఒక అద్భుతం, ద మిరకల్ ఆఫ్ చర్చ్. సంఘాన్ని గురించి మొట్టమొదటి ప్రస్తావన ప్రభు చేశాడు. నేను నా సంఘమును కట్టుదును, పాతాల్లోకి ద్వారములు దాని ఎదుట నిలవనారు. తర్వాత అపోస్తల కార్యములు సంఘం చూస్తాం. అపోస్తల కార్యములు 24 సార్లు సంఘం ప్రస్తావించబడింది. అపోస్తల కార్యములోనే ఎఫెసీ పట్టణాన్ని గురించి రాశారు. అక్కడ కానీ ఈ దినమందు నేను చెప్పాలని ఆశిస్తున్నది, సంఘాన్ని గురించిన ఉపదేశం, బోధ ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం. కానీ
నేను చెప్పాలని ఆశిస్తున్నది, దెర్ ఇస్ అన్ ఎగ్జాక్ట్ ప్యారలల్ బిట్వీన్ ద హోలీ స్పిరిట్స్ కన్సెప్షన్ ఆఫ్ జీసస్ అండ్ చర్చ్. క్రీస్తు జన్మించడం, క్రీస్తు ఉద్భవించడం, సంఘం ఉద్భవించడం రెండిటికి సమాంతరమైన రేఖలు కనబడుతూ ఉన్నాయి. లూకాసు సువార్త మొదటి 2 అధ్యాయాలు, అపోస్తుల కార్యాలు మొదటి 2 అధ్యాయాలు రెండు కూడా సమాంతరమైన కథలు, సమాంతరమైన చరిత్రలు. మొదటిది లూకాసు సువార్తలో రక్షకుని యొక్క జన్మం మనం చూస్తాం. అపోస్తుల కార్యములో సంఘం యొక్క జన్మం మనం చూస్తాం. ఈ లోకానికి ప్రభు యేసుక్రీస్తును రక్షకుని ఈ లోక చరిత్రలోనికి ఎలా తీసుకుని వచ్చాడు. క్రీస్తు లోకానికి వచ్చింది మనందరూ కూడా తెలుసును. చారిత్రక రుజువు మనకు ఉంది. ఇదేదో ఊహాజనితమైనదో లేదా ఆధ్యాత్మికమైనదో అలౌకికమైనది కాదు. చరిత్రలో రుజువైన సత్యం, చారిత్రాత్మకమైన సత్యం, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం, ఇదంతా కూడా మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ లోకానికి రక్షకునిగా దేవుడు తన కుమారుని క్రీస్తును, త్రిత్వంలో రెండో వ్యక్తిని పంపాలనుకున్నప్పుడు ఆయన ఎలాగైనా చేయొచ్చు. మనకి అనేకమైన ప్రపోజిషన్స్ మనకు ఉంటాయి. ఇదిగో ప్రభు ఇలా చేస్తుంటే బాగుండే కదా. మనం అందరూ చెప్తూ ఉంటాం ప్రభుకి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు ఏదేది ఎలా చేయాలో కూడా చెప్తాం ఆయనకి. ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి. అలా జరగకపోతే మనకు నిరుత్సాహం. ఆయనకే మనం అన్ని వివరాలు వివరిస్తూ ఉంటాం. కానీ మనం చెప్పిన ప్రకారంగా ఆయన చేయట్లేదు. ప్రభు ఇలా చేస్తుంటే బాగుండు. అందులో కొన్ని, ప్రభు నీ కుమారుని పంపించి లోకంలో రాళ్ళన్నీ కూడా రొట్టెలుగా మార్చేస్తే లోక ప్రపంచం యొక్క ఆహార సమస్య తీరిపోతుంది, అందరూ నిన్నే నమ్ముకుంటారు కదా. లేదా ప్రభు నీ కుమారుని క్రీస్తుని లోకానికి పంపినప్పుడు ఆ యెరూషలేము పాలస్తీనా ప్రదేశం హేరోదు రాజు నిర్మించిన ఆ గొప్ప స్టేడియంస్లో, ఆ హిప్పోడ్రమ్స్లో, లేకపోతే యాంఫీ థియేటర్స్లో ఆయన జనాన్ని సమీకరించి పోగేసి వింతైన కార్యాలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, స్వస్థతలు చేస్తూ వారందరిని ఒకేసారి ఆశ్చర్యచకితులు చేస్తే ఎంత బాగుండు. మన వాళ్ళు చేస్తున్నారు కదా. జనాలను పోగేసి అద్భుతాలు సూచకలు ఒక గారిడి సీమోను చేసినట్టుగా, గారిడి వాడు చేసినట్టుగా ఒక్కొక్కరు పిల్లలు వారితో నాట్యం ఆడించడం, వారితో సాక్ష్యాలు చెప్పించడం. నేను మీకు తెలుసా, మీరు నన్ను విన్నారా, మీ ఫోన్లో కాంటాక్ట్ చేశానా, మీకు వాట్సాప్ చేశానా, మీరు నాకు వాట్సాప్ చేసి ఎన్ని ఎందుకు గాడిద గుడ్డు, సమయం వృధా తప్ప. అలా చేస్తుంటే ఒక లోకమంతా నమ్మేది కదా అంటే ప్రభు అలా చేయలేదు. లేక లోక అధికారమంతా నీ కుమారుడు తీసుకొని ప్రపంచంలోకి అశాంతి లేకుండా, ఇబ్బంది లేకుండా చేయొచ్చు కదా అంటే ప్రభు అలా చేయలేదు. కానీ ప్రభు ఎలా చేశాడు, దేవుడు ఎలా చేశాడు. He gave us the miracle of Jesus. క్రీస్తు అనే అద్భుతాన్ని మనకిచ్చాడు. But a miracle in the form of a helpless infant born in poverty in a dangerous place. ఆ అద్భుతం ఏదనగా నిస్సహాయుడైన ఒక పసి పిల్లవానిగా పుట్టడానికి దేవుడు చిత్తగించాడు. ఆ పసి పిల్లవాడిగా పుట్టినవాడు ఎక్కడ? పేదవారి ఇంటిలో, పేదరికంలో ఆయన పుట్టాడు. పేదరికం మాత్రమే కాకుండా ప్రమాదకరమైన స్థలం. ఆ స్థలములో తను ఉన్నప్పుడు ఎవరి సహాయము తనకు లేదు. రాజకీయపరమైన సహకారము లేదు, మతపరమైన సహకారము లేదు, లేకపోతే చుట్టూ ఉన్న సాంఘిక పరిస్థితులు ప్రభువుకు అనుకూలంగా లేవు. అయినప్పటికీ అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టలేదు. అలాంటి పరిస్థితిలోనికి ఆయన జన్మించాడు. ఆ పరిస్థితులు ఏమిటి? ద వరల్డ్ ఆఫ్ వల్నరబిలిటీ. ఆయన పుట్టిన ఆ చుట్టూ ఉన్న పర్యావరణ పరిస్థితులు, వల్నరబిలిటీ అని అంటే దుర్బలమైన, హాని పొందడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లో ఆయన జన్మించాడు. దుర్బలమైన, ఏమాత్రం బలం లేనివాడుగా, పసి పిల్లవానిగా, పేద ఇంటిలో, రాజకీయపరమైన
సహకారం కానీ బలము కానీ ఏమీ లేని, పోనీ మతపరమైన బలం ఉందా అది లేని, చుట్టూ సాంఘికమైన కల్చరల్ సరౌండింగ్స్ కూడా ఏమాత్రము కూడా తనకు బలము చేకూర్చేవి కాక హాని పొందడానికి అవకాశం ఉన్న పరిస్థితుల్లోనికి మార్జినలీ, అనగా ఏమాత్రం పేరు ప్రఖ్యాతి లేకుండా, ఒక స్థాయి లేకుండా, ఒక చెప్పుకోదగిన గొప్పతనము లేకుండా ఇంకా పేదరికములో ఆయన పుట్టాడు. అయితే మన రక్షణ సమాజాన్ని లేకపోతే సంఘాన్ని ఎలాగూ దేవుడు లోకానికి ఇచ్చాడు, ఎలాగ ఉద్భవింపజేస్తాడంటే ఇంచుమించు అదే పరిస్థితులు. క్రీస్తు ఉద్భవించడం ఎంత అద్భుతమో సంఘం ఉద్భవించడం కూడా అదే అద్భుతం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఆయన జన్మములో కానీ సంఘం యొక్క జన్మములో కానీ సెలబ్రిటీ ఆ స్థాయి లేదు. సెలబ్రిటీ వాజ్ కాన్స్పిక్యుయస్లీ అబ్సెంట్. లేదు, అది ముఖ్యమైన ప్రజలను ఆకర్షించే ఆ సెలబ్రిటీ తనం లేదు అక్కడ. ఇంకే రాస్తున్నాడు, గవర్నమెంట్ సీమ్డ్ ఆబ్లివియస్ టు వాట్ వాస్ గోయింగ్ ఆన్. చుట్టూ ఉన్న ప్రభుత్వాలకి ఏం జరుగుతుంది వారికి తెలియని, వారికి ఎదురుగుండా జరుగుతున్నప్పటికీ వారికి ఏమాత్రం అవగాహన లేని విధముగా, వారికి ఏమాత్రం కూడా పట్టింపు లేని విధముగా జరిగింది. దేవుడు సంఘమైన అద్భుతాన్ని పరిశుద్ధాత్మ ద్వారా చేశాడు. ఇది మనం చూస్తే లూకా సువార్త మొదటి 2 అధ్యాయాలు, ఒక కన్యక గర్భములోనికి దేవునికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి, హోలీ స్పిరిట్ డిసెండెడ్ ఇంటు ద వూంబ్ ఆఫ్ మేరీ. నజరేతు గ్రామంలో ఉన్న ఆమె గర్భంలోనికి వచ్చాడు. ఆ తర్వాత 30 సంవత్సరాలు తర్వాత అదే పరిశుద్ధాత్ముడు సంఘముగా సమాజముగా కూడిన 120 మంది ఒక ఆత్మీయ గర్భములోనికి ఆయన దిగి వచ్చాడు. అందులో ఆ 120 మంది గుంపులో యేసు తల్లి అని మరియ కూడా ఉన్నది. కనుక మొదటి ఉద్భవం చూసిన క్రీస్తు, రెండవ ఉద్భవం దేవుని యొక్క సంఘం. ఫస్ట్ కన్సెప్షన్ గేవ్ us జీసస్ అండ్ ద సెకండ్ కన్సెప్షన్ గేవ్ us చర్చ్. కానీ సంఘం ఏర్పడడానికి గల కారణం ఎవరు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ వల్ల మరియ గర్భము ధరించింది. దేవుని యొక్క సంఘం పరిశుద్ధాత్మ వల్ల జన్మించింది. ఆ కారణం చేతనే పరిశుద్ధాత్మ గురించి వివరించాలని, బోధించాలని ఆశపడుతూ ఉన్నాను. ఇది ఒక అద్భుతం, కానీ అద్భుతంలాగా అనిపించలేదు. కానీ ఈ అద్భుతంలో చూసినప్పుడు ఆ మిరకల్ ఇన్ ద ఫార్మ్, అద్భుతం ఎలాగుందనగా ఆఫ్ ద పవర్లెస్, శక్తి లేని పరిస్థితి, వనరబుల్ అంటే హాని కలిగే అవకాశం ఉన్న పరిస్థితిలోనికి ఈ అద్భుతం జన్మించింది. ది అన్ఇంపార్టెంట్, ఏమాత్రం కూడా పేరు ప్రఖ్యాతి లేని, మన చుట్టూ ఉన్న క్రైస్తవ సంఘాలు మనం చూస్తే బలము లేనివి, పవర్లెస్, రాజకీయ బలము కానీ, లేక చుట్టూ ఉన్న సమాజం యొక్క బలము కానీ, లేక చుట్టూ ఉన్న మతం యొక్క ప్రభావం కానీ, బలము కానీ లేని హాని అనుభవించే పరిస్థితుల్లో అన్ఇంపార్టెంట్. ఇది అసలైన సంఘం. కానీ మనం మారిపోయి మనం ఏం చేస్తున్నాం అనగా, మనకు శక్తి ఉంది, మేము సంఘం, మేము నిలబడితే మాటలు మారుతున్నాయి, మాట్లాడే విధానం మారుతుంది, ఆ వనరబిలిటీ లేదు, మేము ఏదైనా చేయగలం, మేము ముఖ్యం. అందరూ ఇప్పుడు సంఘాలు చూసినప్పుడు సెలబ్రిటీ స్టేటస్లు చాలామందికి వస్తున్న పరిస్థితి. వివిఐపీలు ఇంకా చాలా కేటగిరీస్ వచ్చేసాయి. పౌలు సంఘాల గురించి మాట్లాడుతూ, మీలో ఎవ్వరు కూడా 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26 నుంచి 29 వచ్చాడు మనం చూస్తే, అవి ఒకసారి చదివి ముగించుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఆపుతాను. ఇంకెలాగూ 21 రోజులునే మాట్లాడదాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం
మొదటి అధ్యాయం 26 నుంచి చూస్తే, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మన సంఘముగా ఏర్పడినప్పుడు సాది సంఘాల్లో మన అనుభవం చెప్తున్నాడు. సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, గనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది వెర్రివారు ఉన్నారు? నేను వెర్రివాడినా, ఎంత రోషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది. కానీ పౌలు చెప్తే మనందరూ వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనుడైన వారిని, అంటే చెప్పాలంటే చేతకాని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయటం లోకంలో నీచులైన వారిని, సమాజంలో వెలివేయబడిన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నాడు. ఈ రకముగా వారితో సంఘాన్ని ఆయన కడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి కార్యాన్ని మనలో చేస్తూ ఉన్నాడు. క్రీస్తు శిలువలో మరణించడం అది ఒక అడ్డుబండ, ఆటంకం. యూదులకు, అన్యులకు అది వెర్రితనం. అలా ఈ రోజుల్లో దేవునికి సంఘము కూడా అడ్డుబండ. ఇట్స్ ద స్కాండల్, ఇట్స్ అబ్సర్డ్. ఇది ఒక వెర్రితనం, అర్థం కానిది. ఇది ఎందుకు ఇలా చేస్తాడనే విషయాలు తర్వాత మాట్లాడతాను. కానీ ఇది ఆ సంఘములో మనం ఉన్నాం. క్రీస్తు ఎలాగైతే దేవునికి పరిశుద్ధాత్మలో జన్మించాడు, సంఘము కూడా పరిశుద్ధాత్మని వలన జన్మించింది. కనుక సంఘం ఆరంభం, ఉద్భవం ఎలాగనగా పరిశుద్ధాత్మలో. కానీ ఇవన్నీ రాబోయే వారాల్లో, రాబోయే దినాల్లో వివరించాలని. ఇప్పుడు ఇది వారానికి ఒకసారి మాట్లాడడం కాక ప్రతిరోజు ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటాను. నాకు ఆశా ప్రార్థన మీరు విసుగు రాకూడదని, మీరు బాగా వద్దన్నట్టుగా మీరు ఎక్కువైపోకూడదని ఆశిస్తున్నాను. అలాగే ముఖ్యంగా మాట్లాడుతున్న మీకు వినబుద్ధి పుట్టాలని, మీకు అర్థమయ్యే రీతిలో బోధించాలని నా తాపత్రయం, ఆశ. కనుక ఈరోజు గంటతోనే ముగిస్తున్నాను. మిగతా కూడా గంటే మాట్లాడాలని నిశ్చయించుకున్నాను. గంటలోపే ముగిస్తాను. ఎంతవరకు వెళ్తాను అంతవరకు వెళ్తాను. కనుక ఇక చాలా విషయాలు ఉన్నాయి. సంఘాన్ని గురించి, పరిశుద్ధాత్మ రెండు చూపిస్తూ, రెండు విషయాలు ప్రాముఖ్యమైన విషయాలు, ముఖ్యంగా బేసిక్ డాక్ట్రిన్, బేసిక్ సిద్ధాంతం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మినీ బైబిల్ కాలేజ్ అనుకోండి. 21 రోజుల కోర్సు ఇది. ఈ కోర్సులో మన కోర్సు అంతా పూర్తి అవ్వదు, పూర్తి కాదు. పూర్తి చేయడం ప్రయత్నం చేస్తాను. ఒకవేళ పూర్తి కాకపోయినా కనీసం ఉపోద్ఘాతమైన మొత్తం అంతరి గురించి ఇస్తాను. తర్వాత ఇంకా దాన్ని తర్వాత వివరించుకుందాం. ఎంతమందికి ఆసక్తిగా ఉంది? రేపటి నుంచి రావాలని ఎంతమందికి ఆసక్తిగా ఉంది ఈ మాటలు విన్న తర్వాత? అది ఈ మాట చాలు నాయన, మరి రేపు ఇంకేం వస్తావు, ఇది సరిపోద్దులేమా. కానీ ఈ వారానికి, నెలకి, ఈ జీవితానికి సరిపోద్ది అనుకుంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చాలా భారముతో, దేవుని యొక్క నడిపింపుతో సిద్ధపడుతూ ఉన్నాను. మనకి ఎంతకాలం ఇలా ఉండిపోతాం? ఎంతకాలము మనం చేస్తున్న కార్యాలే చేస్తూ, మనలో కొంతమంది ఏమిటనంటే మనం చేస్తున్న పనులే చేస్తాం, చేసినట్టుగానే చేస్తాం, ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ వేరేగా కావాలని ఆశిస్తాం. దాన్ని ఏమంటారంటే మూర్ఖత్వం అంటారు. మనం చేస్తున్న పనే చేస్తూ, ఇప్పుడు చూడండి, షుగర్ ఉన్న కొంతమంది ఏం చేస్తుంటారంటే రోజు షుగర్ టెస్ట్ చేసుకుంటారు. షుగర్ టెస్ట్ చేసుకునే ఉద్దేశం ఏమిటి? ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని, ఉండవలసిన దానికి ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అని. ఇప్పుడు ఎక్కువ ఉందనుకోండి, ఏం చేయాలి? అది తగ్గడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలి. ఏం చేస్తాం? ట్యాబ్లెట్లు, ఒకవేళ సరిపోవట్లేదు అనుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళయ్యా, నేను ఎన్ని ట్యాబ్లెట్ వాడుతాను, తగ్గట్లేదు కాబట్టి ట్యాబ్లెట్ మారుస్తారు. లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ పెట్టేస్తారు. అది వాడతాం. ఇంకా అది మాత్రమే కాకుండా తినేది, త్రాగేది, ఇవన్నీ కూడా సరి చేసుకొని మరుసటి రోజు మళ్ళీ టెస్ట్ చేసుకుంటాం. చూసుకొని అప్పుడు కొంత అవగాహన వస్తుంది. ఇది తిన్నందువల్ల పెరిగినట్టుంది, ఈ ట్యాబ్లెట్ తగ్గినట్టుంది అని అవగాహన వచ్చేది. ఏం చేస్తాం? మరుసటి రోజు
ఇంకా సరి చేసుకొని కరెక్ట్గా సరైన రీడింగ్ రాగానే ఇది ఈ రోజు నేను చేసిన పని బట్టి ఈ రోజు కరెక్ట్గా ఉంది కాబట్టి ఇలాగే ఉంటానని నిశ్చయించుకుంటాం. కానీ కొంతమంది ఎలాగుంటారో చెప్పమంటారా? ఆ రీడింగే, ఈ అలవాటే. ట్యాబ్లెట్లు వేసుకోరు, తిండి మానరు, తిండి తగ్గించరు, ఏది వద్దో అదే తింటారు. కాఫీలో పంచదార తక్కువైన ఒప్పుకోరు, టీలో పంచదార తక్కువైన ఒప్పుకోరు. మళ్ళీ తినగానే స్వీటు, ఆ స్వీటు 4-5 తింటే కానీ రకరకాల ఆ స్వీట్ ఈ స్వీట్ రకరకాలు. అంటే అవన్నీ చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నా సొగరా, నా బీపీ, నా సొగరా అంటే చేసే పనులన్నీ మామూలుగానే చేసుకుంటూ పోతూ మార్పు రావాలంటే రాదు. అలాగే సంఘంలో ఉంటున్న మనము మన పనులు మనమే చేస్తాం, ఎవరి మాట వినము, ఎవరితో మన సంబంధం లేదు, మన విషయాలు మనమే చూసుకుంటాం. కానీ సంఘంలో కార్యం జరగాలి. సంఘంలో కార్యం జరగట్లేదంటే తప్పు ఎవరిది? అదిగో అన్ని వేళ్ళు నాకే చూపిస్తాయి. అప్పుడున్న ఆసక్తి ఇప్పుడు లేదండి, అప్పుడున్నది ఇప్పుడు లేదు, అది లేదు, ఇది లేదు. గోళ్ళు చెప్తారు, విమర్శలు ఉన్నాయి, నాకు తెలుసు, వినబడుతున్నాయి. ఎలాగైతే ఎలాగా అని ఈ దినమంది మనవి చేస్తున్నాను. మనము అందరము కూడా బాధ్యత వహించి దేవుని వాక్యములో ఉన్న చిత్రాన్ని, విషయాన్ని మనం చూసుకొని మనం మార్చుకుందాం. నేను మారుతాను, మీరు మారాలి, మనందరం మారదాం. ఇదంతా దేనికోసం? సంఘం కోసమేలేండి. చివరి అంతిమ ఫలితం ఏమిటి? మేము సాధించాం, మా సంఘం గొప్పతనం చూసారా, గుడ్ న్యూస్ చెప్పండి, ఏటో జనాలకు తెలియాలి. అది కాదండి. ఇదంతా దేవునికి మహిమ. మాలాంటి వెర్రివారి ద్వారా, మాలాంటి చేతకాని వారి ద్వారా, మాలాంటి అనామకుల ద్వారా దేవుడి కార్యాన్ని చేశాడని దేవునికి మహిమ కల. ఆ లక్ష్యంతో మనం పనిచేద్దాం. మనం రుజువు చేసుకోవద్దు. మనం రుజువు చేసుకోవద్దు, పని మనకు లేదు. మనం ఏమిటి అసలు రుజువు చేసుకోవడానికి? పెంట. అంతకంటే ఎక్కువ చెప్పుకోవడం మనకేమి లేదు. కనుక మన స్థితి ఏమిటో, మనమేమిటో గ్రహించి, ప్రభు చిత్తం ఏమిటో గ్రహించి, ఆ చిత్తం నెరవేర్పు కొరకు మనందరం కలిసి సమిష్టిగా పాలు పొందుదాం. ఆ పాలు పొందుట కొరకు ఈ 21 రోజులు మనం తరబీదుగా, పోరాటముగా, ప్రార్థనగా మనం చేయాలని ఆశిస్తున్నాను. దయచేసి సంఘమంతా రండి, ప్రతిరోజు రండి. తప్పనిసరిగా నిత్యత్వానికి ఫలితం మనకు కలుగుతుంది. ఇహలోకములో ఫలితం ఉంచనది వేరు, అది ఉంటుంది. కానీ దానికంటే ప్రాముఖ్యమైనది నిత్యత్వానికి, ఎటర్నిటీ ఆశీర్వాదం, ఫలితం కలుగుతుంది. కనుక జ్ఞానులైనట్లయితే ఆ నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అల్పకాలం ఉండే ఈ పాపభోగము, ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, పనిపాట్లు కానీ, బంధువులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, కథాకార్యాలు కానీ, ఇవన్నీ ప్రక్కన పెట్టి ఆ నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని అవన్నీ త్యజించి మీ సిలువను ఎత్తుకొని